ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 43 చూస్తున్నాం. సో దాని ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సో we are going to see the Python code to find the runner-up score. Runner-up in the sense second highest score అన్నమాట. So for that I am just taking the value which is int of encode and first ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్కోర్స్ అన్ని స్టోర్ చేయాలి కదా. సో స్కోర్స్ ఈక్వల్స్ టు ఐఎమ్ జస్ట్ వాంట్ టు మ్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఇక్కడ నేను యూజర్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ సారీ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ ఇన్ లైక్ క్లాస్ ఈస్ ఇన్ అండ్ ఆల్సో ఫంక్షన్ ఈజ్ ఇన్పుట్ అండ్ మన యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మ్యాప్ లో 2 ఉంటాయి కదా పారామీటర్స్. ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్ ఫంక్షన్, ద సెకండ్ వన్ ఈజ్ లైక్ వీ హ్యావ్ టు గివ్ ద ఐట్రిబుల్ ఇవ్వాలంటే యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి నేను ఇన్పుట్ యూజ్ చేసి ఒక్కొక్క వాల్యూని స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నాను బై యూజింగ్ ద స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని నేను లిస్ట్ లోకి కన్వర్ట్ చేస్తాను బై యూజింగ్ లిస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఓకే, దెన్ ఇప్పుడు ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద runner up score అనమాట, విచ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ మ్యాక్స్ ఆఫ్ firstly we just find the highest value which is high equals to or else maximum equals to. So I need to find out the maximum value of scores. Okay, then ఇప్పుడు maximum value కనుక్కునేసాను. దాని తర్వాత నెక్స్ట్ maximum కనుక్కోవాలంటే I have the like way which is something but for x in scores లో ఉన్న ఒక్కొక్క వాల్యూ x లోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఒక కండిషన్ ఏంటంటే నేను తీసుకున్న ఎక్స్ వాల్యూ అనేది మాక్సిమం వాల్యూకి ఈక్వల్ కాకూడదు, విచ్ ఇస్ మ్యాక్స్ స్కోర్ కి ఈక్వల్ కాకూడదు. అలా ఈక్వల్ కాకుండా దాని తర్వాత ఉన్న మాక్సిమం వాల్యూ అంటే ఈక్వల్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసేస్తాం. స్టోర్ చేసిన తర్వాత అది లిస్ట్ లో స్టోర్ అవుతుంది కదా, ఆ లిస్ట్ లో ఉన్న హైయెస్ట్ అంటే సెకండ్ హైయెస్ట్ వాల్యూ నేను రన్ లో స్టోర్ చేసేసాను. దాని తర్వాత ఐ నీడ్ టు ప్రింట్ ఆఫ్ రన్. ఫస్ట్లీ యూజర్ నుంచి లైక్ ఎన్ వాల్యూని తీసుకున్నాను అండ్ ఆల్సో ఇన్ ద సెన్స్ ఐ నీడ్ టు స్టోర్ ద స్కోర్ అండ్ ఆల్సో maximum of the score and also then like we need to separate the values like x for x in the second highest ever I need to find out. So first highest కనుక్కుంటే దాని తర్వాత హైయెస్ట్ వాల్యూకి ఈక్వల్ గా కానిటివన్నీ లైక్ లిస్ట్ లో స్టోర్ చేస్తాను. దాని తర్వాత దాంట్లో మాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ రన్ ద కోడ్. Yeah, so I need to give the values which is 2 and 5, 7, 1, 9, 50. Yeah, the second highest value is 9. Okay, so నేను ఇచ్చిన సిరీస్ లో if you don't need any in value, ఒకవేళ in value తో పని లేదు అంటే you can remove that. Can directly give the values. Okay, so I'm just giving the values which is 10, 29 and 65 and 23. So the enclosed second highest which is nothing but after the 65 we have the second highest is 29. Okay, so e oka logic use chesi you can find out the second highest value. Okay, that is a runner up score. It is also one of the code in HackerRank. Okay, so then we are going to see the average marks of a specific student. If I store like group of values, ఒక group of values నేను స్టోర్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద స్టూడెంట్ మార్క్స్ ఆర్ ఎల్స్ జస్ట్ మార్క్స్ అని స్టోర్ చేస్తాను. మార్క్స్ ఈక్వల్స్ టు నేను లైక్ ఒక స్టూడెంట్ కి దాని తర్వాత మార్క్స్ స్టోర్ చేయాలి కాబట్టి నేను డిక్షనరీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఒక్కొక్క వాల్యూ దీన్ని స్టోర్ చేసుకుంటూ రావాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, so I just need to mention the range like in the sense n equals to int of input. సో నీకు ఎంతమంది వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం అనేది నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దాట్ వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ ఆర్ టేకింగ్ యూ షుడ్ నీడ్ టు యూజ్ స్ప్లిట్ మెథడ్. ఎందుకంటే వాల్యూస్ ఇక్కడ మనము డివైడ్ చేస్తున్నాం కదా. సో ఒక వాల్యూ దేనికి అంటే స్టూడెంట్ కి, ఇంకొకటి స్టూడెంట్ కి సంబంధించిన మార్క్స్ కి రిలేటెడ్. ఓకే, సో కాబట్టి నేమ్ కామా
స్కోర్ ఆర్ మార్క్స్ స్కోర్స్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే లైక్ ఫస్ట్ 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉందో అది స్టూడెంట్ ఒక నేమ్. దాని తర్వాత నెక్స్ట్ వాల్యూస్ అన్ని వస్తాయి కదా, సో దాన్ని లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి. లిస్ట్ గా కన్వర్ట్ చేయాలంటే ప్రతి ఒక్క వాల్యూ నేను మ్యాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ మార్క్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. దేంట్లో ఉన్నాయి వాల్యూస్, లైన్ లో ఉన్నాయి. 1 ఇండెక్స్ పొజిషన్ నుంచి అన్ని వాల్యూస్ నేను ఒక్కొక్క వాల్యూని గ్రూప్ చేసి అంటే మ్యాప్ చేసి ప్రతి వాల్యూని 1 ఇండెక్స్ పొజిషన్ నుంచి దాన్ని లిస్ట్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు స్టోర్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. సో స్టూడెంట్ నేమ్ అని తీసుకుంటాం. Student name or marks. Okay, student marks low. I'm just yeah. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే or else I just want like direct ఇక్కడ మనం పైన జస్ట్ మార్క్స్ అని తీసుకున్నాం, అలాగే తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, స్టూడెంట్ కి సంబంధించిన నేమ్ లైక్ దీంట్లో ఉన్న ఈ లైన్ లో ఉన్న 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నది నేమ్ లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత స్కోర్స్ అంటే 1 ఇండెక్స్ పొజిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే థింక్ అని రాశాను. థింక్ కోలన్ 10, 12, 10, 25, 17. ఇదేంటిది, ఫస్ట్ నేను వాల్యూ ఎంటర్ చేశాను. ఇట్లా ఎంటర్ చేసి ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నది నేమ్ లోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత అన్ని మార్క్సే కదా, సో ఈ మార్క్స్ అన్ని స్కోర్ లోకి వెళ్ళిపోతుంది బై కన్వర్టింగ్ ఇంటూ లిస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మార్క్స్ అంటే నువ్వు యూజ్ చేసిన లైక్ మార్క్స్ అనేది ఒక డిక్షనరీ కదా, సో ఆ మార్క్స్ డిక్షనరీలో ఫస్ట్ నాకు ఏం వెళ్ళిపోవాలంటే సో నేమ్ కి తగ్గట్టు స్కోర్ అంటే నేను కీకి తగ్గట్టు వాల్యూని అసైన్ చేస్తున్నా. సో ఈ నేమ్ కి ఈ వాల్యూ, ఈ నేమ్ కి ఈ వాల్యూ అనేసి అన్ని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, అలా నేను ఒక్క స్టూడెంట్ కాదు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని పంపిస్తే అది నాకు ఒక్కొక్కటి డిక్షనరీలో స్టోర్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఏ ఒక స్టూడెంట్ ఒక నేమ్ కావాలి, దానికి నేను N1 లో స్టోర్ చేస్తాను. N1 ఈక్వల్స్ టు ఇన్పుట్. సో ఎవరైనా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి సో ఇన్పుట్ అని యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లైక్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఆ స్టూడెంట్ కి సంబంధించి. సో సమ్ ఆఫ్ ఐ నీడ్ టు స్టోర్ ద మార్క్స్ ఆఫ్ N1. ఓకే, పర్టికులర్ గా లైక్ ఒక స్టూడెంట్ ఒక మార్క్స్. ఓకే, సో మార్క్స్ అన్నిటిని ఆ స్టూడెంట్ కి సంబంధించిన మార్క్స్ అన్నిటిని సమ్ చేశాను. సమ్ చేసిన తర్వాత లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దేని యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో స్టూడెంట్ కి సంబంధించి అంటే ఇప్పుడు మార్క్స్ లో ఉన్నాయి కదా, మార్క్స్ లో మన డేటా అంతా ఉంది స్టూడెంట్ సంబంధించిన లైక్ N1. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ N1 స్టూడెంట్ కి సంబంధించిన మార్క్స్ అన్నిటి ఒక లెంత్ లైక్ న్యూమరేటర్ లో దానికి సమ్ అంతే కదా, యావరేజ్ కనుక్కోవడం సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. దాని తర్వాత వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ దట్ యావరేజ్. ఇట్స్ వెరీ సింపుల్. I'll give the n value is 3 and thing 12, 10, 23. Again cham 20, 20, 20. Student 1 80, 30, 20. So now I need to check out the charm. సో ఇప్పుడు చూడండి దీన్ని అన్నిటిని యావరేజ్ చేస్తే విల్ గెట్ ద 20 పాయింట్. అంటే చామ్ కి సంబంధించిన యావరేజ్ అనేది ఇవన్నీ మనకు యాడ్ అయ్యి దాని ఒక లెంత్ డివైడెడ్ బై లెంత్ కనుక్కొని అలా యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ యావరేజ్ ని ప్రింట్ చేస్తాం. సో క్వైట్ సింపుల్. ఫస్ట్ లైక్ డిక్షనరీ వాల్యూ తీసుకుంటున్నాం, దాని తర్వాత సో ఒక్కొక్క వాల్యూ స్ప్లిట్ చేసుకుంటూ నేమ్ ఒకటి మార్క్స్ ఒకటి డిక్షనరీలో స్టోర్ చేసుకుంటూ వచ్చేసాము. సో దాని తర్వాత నీకు ఏ వాల్యూ కావాలో అడిగాము, సో ఆ వాల్యూకి సంబంధించిన యావరేజ్ ని కనుక్కొని ఆ యావరేజ్ ని ప్రింట్ చేసాం. That's it. I think you understand with both the questions and including with the logic. So we'll see the remaining logical programs in upcoming videos. If you like the video, do like, share and subscribe. Thank you.